జాయింట్ కలెక్టర్స్ కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి మీ పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కింద మార్చ్ అయింది, కొన్ని 22A కేసెస్ వచ్చాయి, చాలా రకరకాల ఇష్యూస్ వచ్చాయి. సో మొత్తం రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీఎం సార్ ఏం డిసిజన్ తీసుకున్నారు, అందరికీ ఫస్ట్ పాస్బుక్స్ ఉన్నాయి, ప్రాపర్ న్యూ షేప్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇది కాకుండా మనకి సార్ టోటల్ ఫార్మర్స్ ఇష్యూస్ అందరికీ తెలుసు. ప్రతిసారి ల్యాండ్ రెవెన్యూ, ల్యాండబిలిటీ కోసం, పేడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఆయన మళ్ళీ మన PGRS లో ప్రతి మంగళవారం చేస్తూ ఇది ఎందుకు వస్తున్నాయి, నిన్న ఒక మంచి మేమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో 22A లిస్ట్ లో 22A కోసం మనకి ఒక బేసిక్ రికార్డ్ మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ మోర్ దెన్. రైతులకు ఆనందంగా 20 లక్షల నష్టపరిహారం నుండి 28 లక్షలు చేశారు. ఈ విధంగా చేసినందుకు మా గ్రామ ప్రాంత రైతులందరూ కూడా వారికి చాలా రుణపడి ఉన్నాము. ఈ గుంటూరు ఛానల్ ప్రాజెక్ట్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి చాలా అన్నమాట అందరికీ కూడా. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నందుకు డైనమిక్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మా గ్రామ ప్రాంత ప్రజలు, మా ప్రాంత ప్రజలందరూ చాలా రుణపడి ఉన్నాము అన్నమాట. రావటం అనేది గుంటూరు ప్రజల చంద్రరావు గారికి, MRO గారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రి వర్యులు డైనమిక్ డాక్టర్ గారు, భారతదేశంలోనే మా విజిల్ గ్రామం ఒక పొలం రైతుని, అలానే మేయర్ గారు రవీంద్ర గారు, అలానే గుంటూరు జిల్లా కేంద్ర సహకార గుంటూరు వెళ్ళి MRO గారిని అడిగి నానా అవసరం పడేవాడు ఆయన. కానీ నిజంగా ఈ ప్రాజెక్ట్ అయ్యా నేను టీవీలో నాకు కిసాన్ వచ్చాను దాన్ని డబ్బులు పడతామని, ఇది మోడీ డబ్బులు అనేవాళ్ళు వాటిని అనేక మెసేజ్లు వస్తుంది. ఈ మధ్యకాలం ఎంత బాగా చూసామంటే ఈ కార్యక్రమాన్ని పెట్టారండి. ఇప్పుడు మోడీ గారు పెట్టారండి 2014లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మానిటరైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టారయ్యా. నిజంగా చూస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 98లో ఈ సేవా కేంద్రం అట్లా పెట్టారయ్యా. ఆయన మొదలు పెట్టారు అప్పట్లో డిజిటల్ కార్యక్రమాన్ని. మోడీ గారు వచ్చి 2014 తర్వాత ఇది దేశవ్యాప్తంగా సుమారు 750 మిలియన్లు కొట్టుకునే పని లేదు. అంత పెద్ద వ్యవస్థని 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పెట్టారంట సార్. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం పెట్టింది, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అక్కడికి మోడీ గారి ప్రభుత్వం. ఎందుకు పెట్టారు? మనం ఉన్నా పోయినా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా పోయినా, మోడీ గారు ఉన్నా పోయినా నా పిల్లలు కొట్టుకోకూడదని, నా కొడుకు మళ్ళీ నా గట్టు జరిగిందని, నా అన్న జరిగాడని, నా పక్క పొలం వచ్చాడనే బాధ లేకుండా చేసిన ప్రభుత్వం. ఏది గొప్పది? మన ప్రభుత్వం గొప్పదా? ఆ తాత బొమ్మ, తండ్రి బొమ్మ, జగన్ బొమ్మ వేసుకునే అది గొప్పదంటే జనం ఆదరించారయ్యా. నేను చెబుతున్నాను బాబు, ఈ రోజున 2000 ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 విషయాలు చెప్పి ముగిస్తాను బాబు. ఇది ఇద్దరు తిట్టారు ఫైనల్ గా బాబు, ఈ కార్యక్రమం మీ అందరూ కూడా గ్రామాల్లో చెప్పండి. అయా దేశం మొత్తం డిజిటల్ చేస్తున్నారు, ఆన్లైన్ చేస్తున్నారు, ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ పొలం గట్లు రాళ్ళు అయా దారుణం, రాళ్ల గట్ల మీద కూడా పంపేస్తున్నారండి. శ్రీ అస్తోష్ శ్రీవాస్తవ్ గారికి, DRO షేక్ కాజావలి గారికి, RDO శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ శ్రీ కుర్మనాథ్ గారికి, వీరందరితో పాటు నా ముందు కూర్చున్న మట్టితో స్నేహం చేసే మా రైతన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా చేసుకుంటున్నాము అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు
ఎంతో మంది బాధపడినటువంటి విషయం. అంటే బాధలతో ఎన్ని అభివృద్ధి చేశాను. ఎప్పుడు మెడికల్ కాలేజ్ అని అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు ఇది ఒక విధానం. ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది రూరల్ డెవలప్మెంట్లోనే. మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి డ్రోన్స్ వచ్చినాయి, పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ని పెట్టి కరెక్ట్గా స్పాట్ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం పెట్టారు. అంటే రాష్ట్రాలు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా